ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి భారతీయులు జరుపుకునే అతి ముఖ్య పండుగల్లో ఇది ఒక పండుగ. పార్వతీ పరమేశ్వర్ల పుత్రుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటాము. భాద్రపద మాస శుక్ల చతుర్థి నాడు వినాయక చవితి పండుగను జరుపుకుంటాము. మనకు జీవనాన్ని, జీవితాన్ని, మనుగడని ఇస్తున్న ప్రకృతిని పూజించే అవకాశం మనకు వినాయక చవితి ద్వారా లభిస్తుంది. మట్టి వినాయకుని పూజించడం వలన వాతావరణం కలుషితం అవ్వకుండా ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనే వినాయకుడి విగ్రహాలను తయారు చేస్తారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే దాదాపు విష పదార్థంతో సమానం. దానివల్ల వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. దాంతో చేసిన వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేస్తాం వల్ల నీళ్లు పూర్తిగా కలుషితమే. మనం అదే మట్టి వినాయకుడు అయితే కాలుష్యం అనే ప్రశ్నే ఉండదు. మనం మట్టి వినాయకుడిని పూజిస్తాం వల్ల మనకి మంచిది, పర్యావరణానికి మంచిది. వినాయకుడిని ఎన్ని రకాల పత్రితో పూజిస్తారు? వినాయకుడిని 21 రకాల పత్రితో పూజిస్తారు. అయితే ఈ పత్రిలో ఉపయోగించే ఆకులన్నీ ఔషధ గుణాలు కలవే. ఈ వానలు పడే కాలంలో నదుల్లో, చెరువుల్లో, బావుల్లో బ్యాక్టీరియా పేరుకుపోయి నీళ్లు కలుషితం అవుతున్నాయి. అయితే మట్టి గణేశుని విగ్రహంతో పాటు 21 రకాల పత్రిని నీటిలో నిమజ్జనం చేస్తే నీటిలో ఉన్న బ్యాక్టీరియా నిర్మూలించి శుద్ధి చేయడానికి ఈ పత్రి ఉపయోగపడుతుంది. వినాయకుడి ముందు గుంజీలు ఎందుకు తీస్తారు? వినాయకుడి ముందు గుంజీలు తీయడం అంటే క్షమించమని అర్థం కాదు. దాని పరమార్థం వేరేలా ఉంది. మనం వినాయకుడి ముందు గుంజీలు తీయడం వల్ల శారీరక వ్యాయామం జరిగి మెదడు చురుగ్గా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తారు. అంతేకాకుండా ఇలా వినాయకుడి ముందు గుంజీలు తీయడం వల్ల మనం కోరిన కోరికలు నెరవేరుతామని మన విశ్వాసం. వినాయకుడికి ఉండ్రాలు ఎందుకు పెడతారు? ఇది వానాకాలం కదా, మనం తిన్న ఆహార పదార్థాలు త్వరగా జీర్ణం కావు. కాబట్టి ఆవిరి మీద చేసిన పదార్థాలు తినడం వల్ల మనకు త్వరగా జీర్ణం అవుతుంది. కాబట్టి వినాయకుడికి ఆవిరి మీద చేసిన ఉండ్రాలను నైవేద్యంగా పెడతారు. మీరు కూడా మట్టి వినాయకుడిని పూజిస్తారు కదూ, పర్యావరణాన్ని కాపాడతారు కదూ. చూడండి, మా పాఠశాలలో మట్టితో ఎలా వినాయకుడి విగ్రహాలను తయారు చేస్తున్నారో. రేపు మేము ఈ విగ్రహాలనే పూజిస్తాము. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि। गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय। ధన్యవాదాలు.